తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఆ యువతికి ఇటీవలే పెళ్లైంది. కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టింది. భర్త రైతు కావడంతో తాను వ్యవసాయ పనుల్లో పాల్గొనేది. వర్షాలు కురిసి అదును బాగుండడంతో ఆ గ్రామంలో అందరూ పత్తి విత్తనాలు నాటుతున్నారు. కూలీల కొరత ఉండడంతో మిగతా వ్యవసాయ కూలీలతో కలిసి విత్తనాలు నాటేందుకు తాను కూడా వెళ్ళింది. కానీ విధి ఆడిన వింత నాటకం కారణంగా విగత జీవిగా ఇల్లు చేరింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్కోటకు చెందిన హరిజన్ మహేష్ అనే యువకుడితో కొద్ది రోజుల క్రితం దుద్యాలకు చెందిన మధులతతో వివాహం జరిగింది. వ్యవసాయం చేసుకుని జీవనం గడిపే మహేష్ కు భార్య చేదోడువాదోడుగా ఉండేది. వ్యవసాయ పనుల్లో కూడా పాల్గొనేది. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వారి కాపురంలో గురువారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు కరణ్కోట్ గ్రామంలో రైతులందరూ దుక్కులు దున్ని పెట్టుకున్నారు. పత్తి విత్తనాలు నాటేందుకు కూలీల కొరత ఉన్న కారణంగా మహేష్ పక్కింటి కూలీలు మధులతను కూడా తమ వెంట తీసుకెళ్లాడు. కరెంటుకోట గ్రామ శివారులో మాజీ ఎంపీపీ శరణు బస్సప్పకు చెందిన పొలాన్ని ఎంకేపల్లి నర్సయ్య గౌడ్ అనే వ్యక్తి కౌలుకు తీసుకుని వ్యవసాయం సాగిస్తున్నాడు. గురువారం పొలంలో పత్తి గింజలు నాటేందుకు 20 మంది కూలీలను ఆటోలో తీసుకెళ్లారు. కూలీలంతా పత్తి విత్తనాలు నాటుతూ ఉండగా సాయంత్రం వేళ ఒక్కసారిగా భారీ వర్షం ప్రారంభమైంది. కూలీలందరూ ఓవైపు వస్తున్నారు. మధులత, దస్తమ్మ అనే మహిళ ఇంకోవైపు చెట్టు కిందకు చేరుకునేందుకు వస్తున్నారు. సరిగ్గా అప్పుడే పొలం సమీపంలో పిడుగు పడింది. దీంతో మధులత, దస్తమ్మలు కుప్పకూలి పడిపోయారు. గమనించిన కౌలు యజమాని నర్సయ్య గౌడ్ కూలీలను ఆటోలో చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మధులత మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. మరో యువతి దస్తమ్మ తీవ్ర గాయాలై ప్రాణాలతో బయటపడింది. మధులత మరణంతో కుటుంబీకులు బోరున విలపించారు. భర్త గుండెలు బాదుకుంటూ ఏడ్చుతుంటే చూసేవారికి కన్నీరాగలేదు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ శరణు బసప్ప, గ్రామ నాయకులు జిల్లా ఆసుపత్రికి చేరుకుని కుటుంబాన్ని పరామర్శించారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లుగా కరణ్కోట ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. ఏదేమైనా కొత్తగా పెళ్లైన జంట ఆనందం మున్నాళ్ల ముచ్చటగా ముగియడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.